అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ భూతద్దం. రచయిత శ్రీమతి న్యాయపతి కమలారాంజీ గారు. ఇక కథలోకి వెళితే, అర్ధరాత్రి వీధిలో రిక్షా ఆగిన చప్పుడుకి తల్లి కూతుర్లిద్దరూ ఆతృతగా కిటికీలోంచి చూశారు. రిక్షా దిగి తూలుతూ నడిచి వస్తున్న వ్యక్తిని పోల్చి గబగబా తలుపు తీసి మెట్లు దిగి ఇద్దరూ చెరొక వైపు సాయం పట్టి లోపలికి తీసుకువచ్చారు. భారతికి లోపల భయంగా ఉంది. ఇరుగు పొరుగు ఎవరైనా చూస్తున్నారేమోనని. అంతటా నిశ్శబ్దంగా ఉంది. అందరిళ్లల్లో అప్పటికే లైట్లార్పేసి ఉన్నాయి. ఎవరూ చూడ్డం లేదని గమనించి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అన్నపూర్ణకి దుఃఖం ముంచుకొస్తోంది. ఏమిటండి ఇది అంది ఏడుపు గొంతుకతో. ఎప్పుడూ ఉన్నదేగా అమ్మా అంది భారతి నిర్లిప్తంగా. మంచం మీద అస్తవ్యస్తంగా పడుకున్న రామలింగంని ఏమండి భోంచేస్తారా అని ఆవిడ అడగలేదు. నాన్న భోంచేయండి అని భారతి కూడా అనలేదు. ఇద్దరికీ తెలుసు అతను అలా తాగొచ్చాక చచ్చిన భోంచెయ్యడని. లోపల దుఃఖిస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో తెలియక ఒకసారి ఆమె వైపు జాలిగా చూసి తర్వాత తన జాగాలోకొచ్చి పడుకుంది. పడుకుందన్న మాటే కానీ నిద్ర రాక ఆమె కళ్ళు మంట పెడుతున్నాయి. ఆలోచనలు కుమ్మరి పురుగుల్లా మనసుని తొలిచివేస్తున్నాయి. నాన్న ఎందుకిలా తయారయ్యాడు? అమ్మ నిజంగా చాలా మంచిది. ఎప్పుడూ ఎదురు జవాబు చెప్పి ఎరగదు. ఇది లేదు అది లేదు అని సాధించదు. ఉన్న దాంట్లోనే క్లుప్తంగా గడుపుకొస్తుంది. అయినా ఇలాంటి పాడు వ్యసనం నుంచే నాన్నకి ఉన్న ఉద్యోగం కూడా ఊడింది. ఊర్నిండా అప్పులు, ఎక్కడా తలెత్తుకోలేక ఎవరు నాన్నకేం హాయిగా తలెత్తుకు తిరుగుతున్నాడు. మధ్యన తను అమ్మ తలెత్తుకోలేక ఎవరింటికి వెళ్ళలేక సిగ్గుతో చితికిపోతున్నారు. ఇంత వయసు వస్తే మాత్రం ఏం లాభం? బుద్ధి జ్ఞానం లేకపోయాక. ఆమె మనసంతా దిగులుతో నిండిపోయింది. పోనీ తనకైనా ఉద్యోగం వస్తే బాగున్ను. తను BA పాస్ అయ్యింది. మొన్ననే ఇంటర్వ్యూకెళ్ళి వచ్చింది. ఇంటర్వ్యూ బాగానే చేసింది. ఈ ఉద్యోగమైనా తనకొస్తే బాగుండును. తల్లిని, చెల్లెళ్ళని, తమ్ముళ్ళని ఆదుకోవచ్చు. బాధ్యత మోయాల్సిన తండ్రి బుద్ధి తక్కువగా ప్రవర్తిస్తూ బరువు దించుకోవాలని చూస్తున్నాడు. తన అర్థం లేని తాగుడికి, బాధ్యతల బరువుకి అనవసరంగా ముడివేసి ఈ బాధల్ని మర్చిపోవడానికే తాగుతున్నానని సమర్థించుకుంటున్నాడు. ఇంకా గట్టిగా అడిగితే పెద్ద పెద్ద కేకలు వేసి ఇంట్లో అందరినీ తన్నినంత పని చేసి ఆఖరికి నేను ఏమీ చేతకాని వాణ్ణి ఇంత విషం ఇచ్చేయండి చచ్చిపోతాను, నా పీడ విరగడైపోతుంది అని బోరున ఏడుస్తాడు. ఛీ, అసలు మగాడు అలా ఏడవడం చూస్తే పరమ అసహ్యం వేస్తుంది. దిగులుతో శుష్కించిన శరీరం, పీక్కుపోయిన దవడలు, లోతుకుపోయిన కళ్ళు, ఆలోచనల్ని తాత్కాలికంగా దూరం చేసుకొని నిద్రలోకి జారుకున్న అమ్మని చూస్తే కడుపు తరుక్కుపోయింది భారతికి. ఈ సమాజంలో ఎంతమంది తల్లులు ఇలాంటి మూగవేదన అనుభవిస్తున్నారు? ఎంతమంది అబలలు ఎవరికీ వినపడని అరణ్య రోదనలు చేస్తున్నారు? ఆలోచనలతో తలంతా బరువెక్కి తలనొప్పి మొదలయ్యింది. అప్పుడు ఆమెకి ఊహాలోకం కళ్ళ ముందు కదిలింది. ఆ లోకం ఎంత అందంగా ఉంటుంది! అనురాగం అందించే భర్త, ముత్యాల్లాంటి పిల్లలు, స్వర్గాన్ని మరపింపజేసే సంసారం. ఇవన్నీ ఆమె ఊహల్లో ఎప్పుడూ మెదులుతూ ఉంటాయి. అవి ఊహలని, ఊహలు వాస్తవానికి చాలా చాలా దూరంగా ఉంటాయని మధ్యతరగతి కుటుంబంలో ఒక చేతకాని తండ్రికి, అభం శుభం తెలియని తల్లికి పుట్టిన ఆమెకి బాగా తెలుసు. అన్నీ తెలిసినా ఆమె ఆ అందమైన ఊహల్ని మనసారా ఆహ్వానిస్తుంది. ముఖ్యంగా మనసు పాడైపోయినప్పుడు బలవంతంగా ఆ ఊహల్ని ఆహ్వానించి వాటిలో మునిగి తేలుతూ తన్ను తాను మర్చిపోతుంది. అందమైన ఊహలు ఆమె మనసుకి ప్రశాంతత చేకూరుస్తాయి. అలా రోజుకొక్కసారైనా ఊహల్లో తేలిపోతుంటే కానీ ఆమె మనసు తేలికవదు. మనసుకి ఎంతో తృప్తిని, ఉల్లాసాన్ని కలగజేసే ఆ ఊహలంటే ఆమెకి చాలా ఇష్టం. అవి వాస్తవానికి దూరంగా ఉంటే ఉండుగాక, ఒక దివ్య ఔషధంలా పనిచేసి మనసుని సంతోషపరిచే శక్తి వాటికి ఉన్నప్పుడు వాటిని తనెందుకు వదులుకోవాలి? తేలికైన మనసుతో ఆమె మెల్లిగా నిద్రలోకి జారుకుంది. అన్నపూర్ణ వంటింట్లో పూజ చేస్తున్నది. పెరట్లో నూతి దగ్గర భారతి అంట్లు తోముతున్నది. రామలింగం పెరట్లోకి వచ్చాడు.
కూతుర్ని చూడగానే ఆ విషయం జ్ఞాపకం వచ్చి అతని ముఖం సంతోషంతో వెడల్పయింది. దగ్గరగా వచ్చి ఇటు అటు చూసి ఎవ్వరూ లేరని నిర్ధారించుకొని భారతి అని పిలిచాడు. తలెత్తి చూసింది భారతి. రాత్రి అలా తాగొచ్చినందుకు బాధపడుతున్న సూచనలేవి ఆ ముఖంలో కనపడ్డం లేదు. చిన్నగా నిట్టూర్చింది. ఏమిటి నాన్న? అబ్బే ఏం లేదు. మొన్న నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు చూసావా? అతను నాకు తెలిసినవాడేలే. నిన్న నేను అతన్ని కలిశాను. అవును, ఇంతకీ నువ్వు ఇంటర్వ్యూ ఎలా చేశావమ్మా? ఇంటర్వ్యూ చేసిన తను నాన్నకి తెలుసు అనేసరికి ఆమె ఆశలకి కొత్త ఊపిరి వచ్చింది. బాగానే చేశాను నాన్న అంది సంభ్రమంగా. ఏం లేదు, నేను వెళ్ళి నీ సంగతి చెప్పాననుకో, అతడు నిన్ను రమ్మన్నాడు. నువ్వు కూడా ఓ మాట అతన్ని కలుసుకో, ఎందుకైనా మంచిది. నేనొక్కడినే ఎలా వెళ్ళను నాన్న, మీరు రండి. అబ్బే నేనెందుకు? ఈ రోజుల్లో ఆడపిల్లలు ఒక్కళ్ళు వెళ్ళి అడిగితేనే సులభంగా ఉద్యోగాలు దొరుకుతాయి అంటే గిన్నెలు కడుగుతూ తండ్రి మాటల్లోని ద్వంద్వార్థాన్ని గమనించి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. అతను నిటారుగా అయ్యాడు. కొంచెం కోపం వచ్చింది. ఏమిటే వెధవ సందేహాలు నువ్వును? ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం మాటలనుకున్నావా? కాళ్ళా వేళ్ళా పడితే కానీ ఉద్యోగాలు రావు. లంచం ఇచ్చుకునే స్థితిలో మనం లేనప్పుడు స్వయంగా ప్రాధేయపడకపోతే ఉద్యోగం నీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుందనుకున్నావా? దుమదుమలాడ్డం మొదలుపెట్టాడు. భారతికి తండ్రి మాటలకు అర్థం చూచాయగా తెలిసింది. గుండెలు దడదడలాడాయి. అయినా ఉద్యోగం దొరకడం ఎంతో కష్టమని తెలిసిన ఈ పెద్ద మనిషి మరి తన ఉద్యోగం ఎందుకు చేజేతులా పోగొట్టుకున్నాడో? వేసిన ఎరువులు ఎంత కంపు కొట్టినా పూచే పువ్వులు అందంగా ఉంటే చాలు. అందమైన పువ్వులు చూసి సంతోషపడతారే తప్ప వాటికి ఎలాంటి ఎరువు వేశారో ఎవరూ సాధారణంగా అడగరు అనేసి అక్కడి నుంచి విసవిసా వెళ్ళిపోయాడు రామలింగం. ఆమెకిప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. తల్లి దేవుడి గదిలో ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి ఎంతో రాద్ధాంతం అయిపోను. కానీ ఇప్పుడేమిటి చెయ్యడం? ప్రస్తుత పరిస్థితుల్లో తనకి ఉద్యోగం చాలా అవసరం. ఉద్యోగం కోసం తండ్రి చెప్పినట్టు చెయ్యడమే మంచి పనే. అసలు అక్కడికి వెళ్ళకపోతే ఉద్యోగం ఎలా వస్తుంది? ఉద్యోగం కావాలి. ఎలా? ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవడం? తనలాంటి ఆడపిల్లలకి ఉద్యోగం ఒక సమస్య, కట్నం ఒక సమస్య, పెళ్ళి ఒక సమస్య, కాపురం ఒక సమస్య, అసలు జీవితమే పెద్ద సమస్య. ఆ ఆఫీసర్ని తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. అతను తనని రమ్మన్నాడా? ఈ మగాడి దృష్టిలో ఆడది ఎంత లోకువైపోయింది. అతగాడి పని పట్టాలి. అక్కడికి వెళ్ళి అతని అంతు తేల్చేయాలి. ఒకవేళ తనకి ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, కానీ వాడు అమ్మ బాబోయ్ చస్తే మరెప్పుడు ఏ ఆడపిల్ల జోలికి పోకూడదు అని లెంపలేసుకునేలా చెయ్యాలి. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసాన్ని, తగినంత సమయస్ఫూర్తిని ఇమ్మని భగవంతుణ్ణి మనసులోనే వేడుకుంది. దృఢ అభిప్రాయానికొచ్చిన దాంట్లా ఆమె లేచింది. మారుతున్న ఈ సమాజంలో తనలాంటి ఆడపిల్లలకి ఇలాంటివి అసలు సమస్యలే కావు అన్నట్టు చెయ్యాలి. ప్రతి ఆడపిల్ల ధైర్యంగా ముందడుగు వెయ్యాలి. కుందేలు పిల్లలా కాకుండా శివంగి పిల్లలా ముందు కొరకాలి. స్నేహితురాలి దగ్గరికి వెళ్ళొస్తానని తల్లితో చెప్పి బయలుదేరింది. తండ్రి ఇచ్చిన అడ్రస్ కాగితం హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది. దాంతోపాటు కారం పొడి పొట్లం, ఒక బ్లేడు, 2 పెద్ద సూదులు కూడా బ్యాగులో వేసుకుంది. యుద్ధానికి వెళ్తున్న సైనికుడిలా ఉంది ఆమె మనస్థితి. ఎలాంటిదైనా ఫేస్ చేయడానికి సిద్ధపడే వెళ్తోంది. దేవుడి మీద నమ్మకం ఉంది తనకి. తను ఓటమి ఎంతమాత్రం అంగీకరించదు. బజార్ నొక్కింది. ప్యూన్ తలుపు తీశాడు. ఆఫీసర్ గారు మేడ మీద ఉన్నారు, వెళ్ళండి అన్నాడు యగాదిగా చూస్తూ. ధైర్యం, భయం చిత్రంగా యుద్ధం చేస్తున్నాయి ఆమె మనసులో. ఒక్కొక్క మెట్టే ఎక్కుతున్న భారతికి తన గుండె చప్పుడు తనకే గట్టిగా వినిపిస్తోందేమోనని అనిపించింది. రా కూర్చో. అతని ముఖం ప్రశాంతంగా ఉంది. పులికి ఆహారం అవ్వబోతున్న మేకపిల్లలా ఉంది ఆమె పరిస్థితి. నీ పేరు భారతి కదూ? నువ్వు రామలింగం గారి అమ్మాయివేనా? ఆమెనే గుచ్చి చూస్తూ అడిగాడు రాజశేఖరం. అవునన్నట్టు నెమ్మదిగా తల ఊపింది భారతి. ఎంత ధైర్యం తెచ్చుకుందామనుకున్నా అదేమిటో ఆమె గుండె దడదడలాడుతోంది. పెదవులు సన్నగా వణుకుతున్నాయి. ఒళ్ళంతా చిరు చెమట్లు పట్టాయి. పైన సీలింగ్ ఫ్యాన్ తిరుగుతున్నా ఉక్కపోస్తున్నది. రాజశేఖరం ఆమె ముఖంలోకి తదేకంగా చూడసాగాడు. భారతి అతన్ని చూడ్డం లేదు.
కొద్దిగా తల వంచుకొని కూర్చుంది. అతన్ని మాటలతో ఎలా కడిగేయాలో, ఈ దెబ్బతో అతనిలాంటి వాళ్ళు మరెప్పుడూ ఏ ఆడపిల్ల జోలికి పోకుండా బాగా బుద్ధి చెప్పడానికి ఎలాంటి డైలాగులు ఉపయోగించాలో ఆలోచిస్తోంది. ఆమె కళ్ళ ముందు ఉద్యోగం కోసం వచ్చిన ఆడపిల్లల శీలాన్ని అపహరించిన ఎంతోమంది ఆఫీసర్ల ఉదంతాలు కదులుతున్నాయి. ఆమె చెవుల్లో ఉద్యోగం అనే ఆధారం కోసం ఈ ద్విపాద పశువుల కామతృష్ణకి బలైపోతూ చావలేక బ్రతకలేక చస్తూ బ్రతుకుతున్న ఎంతోమంది అబలల ఆర్తనాదాలు మార్మోగుతున్నాయి. అతనిని చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది భారతికి. పైకి ఎంత నెమ్మదిగా ఉన్నాడు, ఏం ఎరగనట్టు ఆ మొహం వాడును. పైకి ఏం ఎరగనట్టుండే వాళ్ళే కొంపలు కూల్చే రకాలు. ఇతగాడు నన్ను రమ్మన్నాడా, లేకపోతే తన తండ్రే ఒకవేళ ఇతనికి కీ ఇచ్చాడా? ఏమో, తన తండ్రి కూడా ఇలాంటి సుగుణాకర చక్రవర్తే. ఏం ఎరగనట్టు కాగితాల్లో తలదూర్చి ఏదో సరసర రాసేసుకుంటున్న అతన్ని చూస్తుంటే ఆమెకి అరికాలి మంట నెత్తికెక్కుతోంది. అయినా తమాయించుకుంటూ అంది, సార్, నాకెలాగైనా ఉద్యోగం వచ్చేలా చూడండి సార్. అతను కుర్చీలో ఏమాత్రం కదిలినా లేచి తన దగ్గరకొచ్చేస్తాడేమోనని భయంతో ఆమె చిగురుటాకులా వణికిపోతోంది. ఎంతో ధైర్యంతో ఎదుర్కొందామని వచ్చింది. తీరా ఇప్పుడిలా నీరుగారిపోతోంది. ఆమె మనసులోని ఆలోచనలు శరవేగంతో పరిగెడుతున్నాయి. అతను లేచి తన దగ్గరకొస్తాడు. భుజం మీద చెయ్యి వేస్తాడు. తను వణికిపోతుంది. అదోలా నవ్వుతాడు. తను అసహ్యంగా చూస్తుంది. కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటాడు. తను విదిలించి కొడుతుంది. అతను రెచ్చిపోతాడు. చెరచెర ఆ వెనక గదిలోకి లాక్కెళ్ళిపోయి తనని బలవంతంగా, అబ్బా, ఊహించుకుంటూ ఉంటే విపరీతమైన భయం వేస్తున్నది. అంతా అయిపోయాక తను ఏడుస్తుంది, మొత్తుకుంటుంది. సడన్గా తన బ్యాగు జ్ఞాపకం వచ్చింది. నో, అలా జరగడానికి వీల్లేదు. అసలు అతను దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యంటూ వేస్తే తను ఊరుకుంటుందా? పిరికి పందలా! ఛ, నెవర్! వెంటనే అతని కనబడకుండా మెరుపులా తన బ్యాగులోంచి రక్షణాయుధాల్ని తీసి అతని మీద ప్రయోగించదు. ముందుగా ఏది ప్రయోగించాలి? ఏది? సూదులే సులభం. గట్టిగా గుచ్చేయాలి. ఆ పైన బ్లేడు, తర్వాత కారం. లేదు, ముందే కారం కళ్ళల్లో పోసేయాలి. కాదు కాదు. రాజశేఖరం కాల్తున్న సిగరెట్టుని యాస్ట్రేలో పడేసి లేచాడు. భారతికి భయంతో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తాను ఎంత పొరపాటు పనిచేసింది. పులి బోనులోకి అడుగుపెట్టాక పులి తినదు అని అనుకోవడం ఎంత అవివేకం. తానసలు రాకపోవలసింది. అతని ప్రతి చర్యని ఎక్స్రే కళ్ళతో గమనించడం మొదలెట్టింది. ముంగిస పాముని చూసినట్టు చూస్తున్నది. రాజశేఖరం బార్లా తీసి ఉన్న తలుపుల్ని దగ్గరకు వేసి వచ్చాడు. మీ నాన్న నిన్ను పంపాడు కదూ? హఠాత్తుగా అన్నాడు. తెల్లబోతూ చూసింది భారతి. మీరు రమ్మన్నారట అంది. అలా అని మీ నాన్న చెప్పాడు నీతో, అవునా? అవునన్నట్టు తలూపింది. చూడు భారతి, మీ నాన్న నాతో ఏం చెప్పాడో తెలుసా? చెవులు రిక్కించుకొని వింటున్నది భారతి. రేపు మా అమ్మాయిని మీ దగ్గరకు పంపిస్తాను. తన నుంచి మీకు కావలసింది ఏది తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ మీరెలాగైనా తనకి ఉద్యోగం ఇవ్వాలి అన్నాడు నా చేతులు పట్టుకొని. ఓహ్, చెవులు మూసుకుంది గట్టిగా. మా నాన్న మీకు ముందు నుంచి తెలుసా? తెలీదు. మీ నాన్న లాంటి వాళ్ళు ఉంటారని కూడా అనుకోలేదు. ఉద్యోగం కోసం కన్న కూతుర్ని ఎరగా వేద్దామనుకునే కుత్సిత స్వభావం గల మీ నాన్న లాంటి వాళ్ళని చూడ్డం ఇదే మొదటిసారి కూడా. దగ్గరగా వచ్చాడు రాజశేఖరం. భారతి, నువ్వు ఎంత భయపడుతున్నావో నీ ముఖమే చెప్తున్నది. వచ్చిన దగ్గర నుంచి నిన్ను గమనిస్తున్నాను. నీ ముఖాన పట్టిన చెమట్లు, వణుకుతున్న చేతివేళ్లు నీ భయాన్ని స్పష్టంగా రుజువు చేస్తున్నాయి. ఉద్యోగం ఇస్తానని ఆశపెట్టి ఆడపిల్ల శీలాన్ని అపహరించే దౌర్భాగ్యులు ఈ సమాజంలో ఉన్నంతకాలం నీ తండ్రి లాంటి చేతగాని వాళ్ళు, పరాన్న బుక్కులు కూడా ఈ సమాజంలో ఉంటారు. నువ్వు భయపడ్డంలో అసహజం ఏమీ లేదు. కానీ ఒక్క విషయం భారతి, నేను అలాంటి వాణ్ణి కాను. టాలెంటుని బట్టి, ఉద్యోగార్హతని బట్టి ఉద్యోగం ఇస్తాను. నువ్వేం భయపడకు. నిర్భయంగా నిశ్చింతగా ఉండు. నువ్వు ఇంటర్వ్యూ బాగా చేశావు. ఈ ఉద్యోగం నీకు ఇస్తున్నాను. కానీ ఒక్క మాట. అతను ఆగాడు. భారతి ఊపిరి బిగబట్టి వింటున్నది. మానసిక విలువల్ని పెంపొందించుకొని మనిషిగా బ్రతకమని, కుత్సితంగా ఆలోచించవద్దని మీ నాన్నతో నేను చెప్పానని చెప్పు గంభీరంగా అన్నాడు. భారతికి కళ్ళంట జలజలా నీళ్లు రాలాయి.
ఏడుపుని ఆపుకోలేకపోయింది. ఆనందమో విషాదమో తెలియని పరిస్థితి. అప్రయత్నంగా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ అంది, సార్, మీరు దేవుడు సార్, నిజంగా దేవుడే. అతను చిన్నగా నవ్వాడు. ఆ చిరునవ్వుతో చల్లని కాంతులు విరజిమ్ముతున్నట్లుగా అగుపించింది ఆమె కళ్ళకు. అంత మాట అనకు భారతి, నేను మనిషిని, నీతి తప్పని మనిషిని, అంతే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.